చేద్దామని వస్తే ఇదా మీరు చేసేది? ఇలా ఇంత దౌర్జన్యమా? సహకరించమ్మా. అందుకే సంజయ్ బర్తరఫ్ చేయాలి కేంద్ర మోడీ గారు. తక్షణమే బండి సంజయ్ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలి. నేరం చేసిన వాడిని కాపాడిండు అంటే బండి సంజయ్ కూడా నేరస్తుడే అవుతాడు. పైన అత్యాచారం చేసిండో ఆయనకు శిక్ష పడాలని బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని మా నిరసన తెలుపుతూ మైనర్ బాలికకు అండగా ఉందామని వస్తే నేరస్తులను మాత్రం అరెస్ట్ చేస్తలేరు. తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ పొట్టోడు రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, ఓటుకు నోటు దొంగ. ఈ రోజు కాపాడుకోవడానికి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. మోదీజీ आपको बोल रहे हम आप बेटी बचाओ बेटी पढ़ाओ जैसा बोलते अब एक तक्षण आज अरेस्ट करना उसको छुपाए सो है. బండి సంజయ్ के बेटे को उन्हें शुद्ध పూసైతే నీ కొడుకుని పోలీస్ స్టేషన్ తీసుకురా. ఖచ్చితంగా నీ కొడుకుని పోలీస్ స్టేషన్ తీసుకొని రావాలి. తప్పకుండా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బయటికి తీసుకొని రావాలి. పొట్టోలను బయటికి తీసుకొని రాకపోతే నిన్ను గద్దె దించుతాం, నిన్ను బొంద పెడతాం. ఏం చేయడు వాడు, నోటుకు నోటు దొంగ. బండి సంజయ్ని కాపాడుతున్నాడు, వాషింగ్ పౌడర్ నిర్మాణానికి చూస్తున్నాడు. ఆర్ఎస్ కాదు, బండిపోటు దొంగలు వాళ్ళు. ఆర్ఎస్ బ్రదర్స్ బట్టలు అమ్ముకుంటారు, వీడు బండిపోటు దొంగలు వీళ్ళు. అదే మళ్ళా డ్రగ్స్ అమ్ముకుంటున్నారు. డ్రగ్స్ అమ్ముకొని వీడేమో ఇల్లు అంటారు కదా, కబ్జాలు చేసుకొని ఇద్దరు కలిసి వచ్చి ఈ రోజు తెలంగాణను నాశనం భ్రష్టు పట్టిస్తున్నారు. సునీత కూర్చో, సునీత బీఆర్ఎస్ మహిళా దళం తల్లితనం తెలిసిన వాళ్ళం, మానవత్వం తెలిసిన వాళ్ళం. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడింది మేము, బాపు కేసీఆర్ వెంట నడిచింది మేము. ఏ బీజేపీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు. ఆ బాధ మాకు తెలుసు, ఆ నొప్పి మాకు తెలుసు. తెలంగాణకు బాధ ఏందో మాకు తెలుసు, తెలంగాణ ఆడబిడ్డకి ఏం నొప్పి మాకు తెలుసు. అందుకనే మేము ముందుకు జరుగుతున్నాం, ముందుకు నడుస్తున్నాం. ఇట్లా నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన జరిపితే న్యాయం జరుగుతుందా? అంటే కళ్ళు కనబడతలేవు కదా మన రాష్ట్రానికి, సెంట్రల్ కు. అందుకనే మేము కళ్ళు కట్టుకొని, న్యాయస్థానం గుడ్డిదయ్యింది, ఆ న్యాయస్థానం కళ్ళు తెరవాలంటే మేము వచ్చేయాలని మేము కళ్ళు మూసుకొని నిరసన తెలుపుతున్నాం.